మొత్తానికి మీ పొలాల్లో మొక్కలు మొలిచే సమయం ఆసన్నమైందని చెప్పేసి అనుకోవాలి. ఇక మీరు జాబ్‌లో పెత్తనం చేసే రోజులు దగ్గర రాబోతున్నాయి. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానో ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. ఈ ఏపీ హైకోర్టు కేసు ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ జాబ్స్‌ది, ఈ రెగ్యులరైజేషన్ సంబంధించింది, దాని కోర్టు కేసు హియరింగ్ అందరూ వినే ఉంటారు ఇప్పటికే. సో, మనం నిన్న గూడా నైటు 3 ఆప్షన్‌లు పెట్టుకోవడం జరిగింది. అందుట్లో మొదటి ఆప్షనే ఖాయమైపోయింది. సో, మరి ఇక ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం అందరూ వేచి చూస్తా ఉన్నారు. సో, దాని గురించి నేనిప్పుడు చెప్పట్లేదు. కోర్టు ఫైనల్ జడ్జిమెంటు ఏంటి అని జెప్పేసి. ఎందుకంటే మీ అందరికి తెలిసిన విషయమే గదా ఇక. సో, ఇక నేను చెప్పినా గూడా దానికి అర్థం ఉండదు. మీరే కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తారని జెప్పేసి ఇప్పటికైనా నేను ఎదురు చూస్తా ఉన్నాను. సో, మొత్తానికి మనం ఫస్ట్ ఆప్షన్ ఏదైతే అనుకున్నామో నిన్న వీడియోలో అదే జరిగింది. ఓకేనా? సో, ఇది మూడో సోమవారం రోజున ఏదైతే నాలుగో సోమవారం రోజునకి పోస్ట్‌పోన్ అయిందో, నాలుగో సోమవారం హియరింగ్ జరిగిందో దాంట్లో మనం చెప్పుకున్నాం ఇదంతా. సో, అది ఫైనల్‌గా ఇదయిందనమాట. సో, ఇక మీకు అడ్డంకులు తొలగాయి. ఇక మీకు న్యాయం జరిగిందని జెప్పేసి నేనైతే భావిస్తా ఉన్నా. ఇక రిజల్ట్స్ గూడా వచ్చేస్తే అంటే చాలా మంది అడుగుతున్నారు. డైరెక్ట్‌గా సెలక్షన్ లిస్ట్ రిలీజ్ జేస్తారా? ఈ స్కోర్ రిలీజ్ జేస్తారా? అంటే సెలక్షన్ లిస్టు వస్తది. ఓకేనా? సో, దాని తర్వాత మిగతాయి కార్యక్రమాలుంటాయి గదా! టెస్ట్‌లు. సో, అవి ఓకేనా? సో, మరి రిజల్ట్స్ ఎప్పుడొస్తాయని జెప్పేసి అడుగుతున్నారు. ఒకటండి రిజల్ట్స్ ఇవాళ సాయంత్రమైనా రావచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది వాల్యుయేషన్. రేపైనా రావచ్చు. సాటర్‌డే అయినా రావచ్చు. ఓకేనా? అసలైతే ఇది ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ విన్నామో, సో, అది క్లియర్ అయిపోయింది కాబట్టి, ఇక మీకు రిజల్ట్స్ రిలీజ్ చేసే సమయం ఎక్కువ లేదని జెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే కొత్త సంవత్సరం దగ్గరలోనే ఉంది. క్రిస్మస్ దగ్గరలోనే ఉంది. ఓకేనా? సో, మీ అందరికి కూడా నా శుభాకాంక్షలు. ఈ రిజల్ట్స్ కూడా త్వరగా వచ్చి మీ అందరూ ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే ఇన్ని రోజులు టెన్షన్ పడ్డారో వాళ్ళందరి పేర్లు గూడా సెలక్షన్ లిస్ట్‌లో ఉండాలి అని జెప్పేసి. మిగతా వాళ్ళు రాకూడదని కాదు. నేను కష్టపడ్డ వాళ్ళకే చెప్తున్నాను. ఎనీవే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్. తిట్టుకోబాకండి చెప్పలేదు ఏంటనేది. అది మీరే కామెంట్ సెక్షన్‌లో చూసుకోవచ్చు.